సమం పశ్యన్ హి సర్వత్రా అంటాడు. వాడు నాలాంటి వాడే అనే భావన వస్తే వాడిని గౌరవిస్తావు. నాలోనే దేవుడున్నాడు అని భావిస్తే నువ్వు ఆత్మహత్య చేసుకో. వాడు ఆత్మహంతకుడు కాజాలడు అంటాడు. ఎవడు ఆత్మహంతకుడు అంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వాడు తర్వాత జన్మ చాలా దారుణంగా ఉంటుంది. అంధేన తమసావృతా అంటాడు. భూలోకంలో భూమి అట్టడుగు పొరల్లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళ తదుపరి జన్మ భూమి అట్టడుగు పొరల్లో అసూర్య నామతే లోకాహ అంధేన తమసావృతా అంటే అంధకారం నిండిన సూర్యుడి స్పృహ లేని సూర్యకిరణాలు సోకని భూమి అట్టడుగు పొరల్లో జీవుల్లాగా పడతారు. అంటే ఒక జన్మ మొత్తం అవి సూర్యుడిని చూడలేవు. ఇంకా వెలుగు లేకపోతే జీవితమే ఉంది? అంతకాదు. వెలుగు లేకపోతే జీవితమే లేదు కదా. బేసిక్గా ఇక్కడ కూడా సార్ తల్లిదండ్రుల విషయానికి వస్తే ఇప్పుడు ఏ సోషలో సైన్సో మ్యాథమెటిక్సో చదివితే మార్కులు వస్తాయి. చివరికి సాంస్క్రిట్లో కొన్ని పద్యాలు ఉంటాయి, చిన్న చిన్న బట్టి పట్టిన సెకండ్ లాంగ్వేజ్ కిందకి మనకు మార్కులు వస్తాయి. కానీ భగవద్గీత చదివితే ఎక్కడ మార్కులు వస్తాయి అంటే మార్కులు అవసరం లేదురా బాబు, వాడు బతికుంటాడు. మీరు చెప్పినట్టు ప్రకారం ఇవన్నీ వాడికి తెలిస్తే రేపటినాడు చావకుండా బతికి ఉంటాడు. చావకుండా బతికుంటాడు. జస్ట్ బతికుంటాం కాదు, మన మీరు చూడండి, అసలు నా జీవితాన్ని 2 భాగాలుగా విభజించుకుంటే భగవద్గీతకు ముందు, భగవద్గీత తర్వాత. ముందు కూడా మేము కొన్ని క్వశ్చన్స్ అడిగే ఉన్నాయి, తర్వాత అడుగుతాం. భగవద్గీత తర్వాత. అలాగే ప్రతివాడు భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆలోచించి ఆచరించడానికి ప్రయత్నిస్తే భగవద్గీత మీ జీవితంలోకి ప్రవేశించక ముందు, ప్రవేశించిన తర్వాత అని ప్రతి ఒక్కడు ఇవే ఇంటర్వ్యూలు ఇస్తాడు. దానికి ఉదాహరణ మహాత్మా గాంధీ. అనేక సందర్భాల్లో నేను స్ట్రెస్కి గురైనప్పుడు, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు భగవద్గీతలో ఏదో ఏమంటారు ర్యాండమ్గా ఒక చోట వేలు పెట్టి ఒక పేజీ తీస్తే నా స్ట్రెస్కి నివృత్తి, నా సందేహ నివృత్తి, నా మానసిక ఒత్తిడికి నివృత్తి భగవద్గీతలో ఆ కనిపించే పేజీలో ఆ శ్లోకం, ఆ తాత్పర్యం నాకు నా జీవితాన్ని నిర్దేశిస్తుండేవి. ఇంత చిన్న విషయానికి ఏమిటిరా అన్నట్టుగా శ్లోకం చెప్తుంది మనకి. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను చదివావు కదా ఆ శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవైహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎంత గొప్ప మాట అండి ఇది. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. ప్రపంచంలో ఎవడి మీద ఆధారపడద్దు. నువ్వు అసలు అత్యద్భుతమైన ఏమంటారు, నువ్వు బ్రహ్మాస్త్రం లాంటి వాడివి, గాంధీవన్ లాంటి వాడివి, పాశుపతాస్త్రం లాంటి వాడివి. నేను అంత గొప్పగా నిన్ను ఎన్లైటన్ చేసి, ఎలివేట్ చేసి నిన్ను తీర్చిదిద్దుతుంది. గొప్ప పని చేసేంత వరకు, శాశ్వతంగా ఉండిపోయేంత గొప్ప కర్మ చేసేంత వరకు భగవద్గీత నీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నిన్ను నిద్ర పోనివ్వదు, ఆ లక్ష్యం చేరేంత వరకు. నేనే ఉదాహరణ. ఓకే సరే, ఓకే. ఇప్పుడు భగవద్గీత ఫౌండేషన్ కంటే ముందు అసలు గంగాధర శాస్త్రి గారు అంటే స్కూల్ టైంలో కానీ, కాలేజ్ టైంలో కానీ ఎవరికైనా నార్మల్గా అరే మనం ఇది చేయాలి, ఇది కావాలి, ఇది అవ్వాలనే కోరికలు ఉంటాయి. ఈ భగవద్గీత ఫౌండేషన్ గురించి మనం కొంచెం సేపు పక్కన పెడితే స్కూల్ టైంలో అసలు మీరు ఏం కావాలనుకున్నారు? నాకు నిజంగా స్పష్టత లేదండి. ఈ జనరేషన్ పిల్లల్లో ఉన్న తెలివితేటలు ఆ జనరేషన్ పిల్లల్లో ఉండేవి కాదు. ఇప్పుడు ఏదో కుగ్రామంలో ఉన్న అవనగడ్డ అనే గ్రామం, అవనిగడ్డ